Hello everyone, this is Dr. Shrikant Yadav Puligilla. I am a maxillofacial and facial plastic surgeon practicing at Wowman Clinic, KPHP, Hyderabad. So today మనము చాలామంది ఫ్రీక్వెంట్గా చాలా పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు పర్ గ్రాఫ్ట్ ఎంత ఛార్జ్ చేస్తారు అంటే, నేను చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఈ వేరియేషన్ ఎందుకు ఉంది అంటే, చాలామంది ఏమడుగుతారంటే పర్ గ్రాఫ్ట్ 10 రూపీసా, 20 రూపీసా, 30 రూపీసా, 100 రూపీసా, 200 రూపీసా అని అడుగుతూ ఉంటారు. సో ఇది కంప్లీట్లీ ఒక మిస్లీడింగ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే పర్ గ్రాఫ్ లాగా ఛార్జ్ చేసే అంటే ఎవరు కూడా ఇంట్రా ఆపరేటివ్ అంటే డ్యూరింగ్ ద సర్జరీ ఎన్ని గ్రాఫ్స్ అనేది కంప్లీట్గా కౌంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ అండ్ కౌంటింగ్ ద గ్రాఫ్స్, ఇఫ్ యూ కెన్ ఫోకస్ ఆన్ ద ప్రొసీజర్ అంటే మీరు సర్జరీ చేయడంలో ఫోకస్ చేస్తే వీ కెన్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్. సో ఒక పర్టికులర్ కేస్కి, పర్టికులర్ పేషెంట్కి మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో కంప్లీట్గా మనం ఒక సెషన్ గ్రేడ్నెస్ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్నెస్ని బట్టి, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6 డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్నెస్ ఆఫ్ ది బాల్నెస్ని బట్టి, డిపెండింగ్ ఆన్ ద డోన్ ఏరియాని బట్టి ఎంతవరకు మనం మ్యాక్సిమం చేయగలుగుతాము, ఎంతవరకు మనం మ్యాక్సిమం ఇవ్వగలుగుతాము, డిపెండింగ్ ఆన్ ద పర్టికులర్ పేషెంట్ అండ్ పర్టికులర్ కేసుని బట్టి మనము అవైలబిలిటీ ఆఫ్ ద డోన్ ఏరియాని బట్టి ఒక కంప్లీట్గా ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయాలి. సో పర్ గ్రాఫ్ట్గా అంటే మనం కొంతమంది తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, కొంతమంది ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఏంటి డిఫరెన్స్ అంటే, సో మోస్ట్ ఆఫ్ ది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ప్రొసీజర్లో చాలామంది కూడా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న కంటెక్స్లో సో ఏంటి డిఫరెన్స్ అంటే, ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు అంటే పర్ గ్రాఫ్ట్గా ఒక దగ్గర 10 రూపీస్, ఒక దగ్గర 100 రూపీస్, ఎంత వేరియేషన్ ఎందుకు అంటే, మీరు ఒక ప్రాపర్ కన్సల్ట్ అంటే ప్రాపర్ ప్రొఫెషనల్ అంటే ఒక సర్జన్ దగ్గరికి కనుక మీరు వెళ్ళినట్లయితే వాళ్ళు కనుక కంపల్సరీగా మీకు సెషన్ వైజ్ ఛార్జ్ చేస్తారు. ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రొసీజర్ తెలిసిన వాళ్ళు అంటే కంప్లీట్గా మీకు ఒక గుడ్ అవుట్పుట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా మీకు ఒకసారి సెషన్ వైజ్గా ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తారు. గ్రాఫ్ట్ వైజ్గా ఛార్జ్ చేయడానికి ఏంటంటే ఒక్కొక్కసారి మనము మనము అనుకున్నన్ని గ్రాఫ్స్ రాకపోవచ్చు, లేకపోతే పర్టికులర్ అమౌంట్ ఇంతే పే చేసినాం కాబట్టి ఇంతవరకు గ్రాఫ్స్ పెట్టడం అనేది వీఆర్ నాట్ డూయింగ్ ది జస్టిస్ టు ద పేషెంట్. సో ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ ద కమిట్మెంట్ వీ హ్యావ్ గివెన్ టు ద పేషెంట్ అంటే మనం బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి మనకు పేషెంట్స్కి ఎన్ని గ్రాఫ్స్ అవసరం అవుతాయో అన్ని గ్రాఫ్స్ అంటే ఒక సెషన్లో అవుతుందా, అది 2 సెషన్స్లో అవుతాయా, 3 సెషన్స్లో అవుతాయా, దాన్ని బట్టి మనం ఛార్జ్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంటుంది ఒక ప్రొఫెషనల్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే. మీరు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బిలో, సో వీ కెన్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.